హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గైస్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం, అలానే స్టూడెంట్స్కి చదువుకోవడానికి స్కాలర్షిప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అది అందరికి తెలిసిన విషయమే గైస్. నేషనల్ స్కాలర్షిప్ అంటే జాతీయ స్కాలర్షిప్ ఒకటి ఉన్నది. అది మీ అందరికీ తెలియవచ్చు, తెలియకపోవచ్చు. బట్ నేనైతే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేషనల్ స్కాలర్షిప్ అనేది పర్ ఇయర్ వచ్చేసి 75,000 రూపీస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ యొక్క స్కాలర్షిప్ని అందిస్తుంది గైస్. అది ఎవరికి అందిస్తుంది అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్కి అయితే అది అందజేస్తుంది గైస్, నేషనల్ స్కాలర్షిప్ కింద. సో అది ఎలా అప్లై చేయాలి అనేది అది ఆల్రెడీ 2025 సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది గైస్. అది కూడా ఎక్స్పైరీ కూడా వచ్చింది. బట్ పెంచుతారు ఖచ్చితంగా అయితే ఎవ్రీ ఇయర్ అలానే అది వస్తుంటుంది నోటిఫికేషన్. ఎక్స్పైరీ డేట్ రాగానే మళ్ళీ వచ్చే అది మళ్ళీ పెంచుతుంటారు. సో గైస్, ఇప్పుడైతే అది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. ఎడ్యుకేషన్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టూల్ ఫర్ ఎంపవర్మెంట్, బట్ ఫైనాన్షియల్ barriers often prevent students from marginalized communities from pursuing higher studies. To bridge this gap, the government has introduced the 75,000 scholarship for SC, ST, OBC students 2025. Guys, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్లో, ఓబీసీ స్టూడెంట్స్లకు సంబంధించి వాళ్ళైతే డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నారు. వాళ్ళకి ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నారో అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఎకనామికల్గా వీక్గా ఉండి హయ్యర్ స్టడీస్ చదవలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం ఈ యొక్క స్కీమ్ అయితే తీసుకొచ్చింది గవర్నమెంట్. అది పర్ ఇయర్ వచ్చేసి 75,000 రూపాయలని అయితే మెరిట్ స్టూడెంట్స్కి అందించడం జరుగుతుంది గాయస్. దిస్ ఇనిషియేటివ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ హెల్పింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ దీస్ కమ్యూనిటీస్ యాక్సెస్ హయ్యర్ ఎడ్యుకేషన్ వితౌట్ ద బర్డెన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెస్. అంటే ఫైనాన్షియల్గా ఎలాంటి వీళ్ళకి ఒత్తిడి ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క 75,000 రూపీస్ని ఫర్ యానం అందించడానికి ఈ యొక్క స్కాలర్షిప్ అనేది తీసుకొచ్చిండ్రు గాయస్. సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓపెనింగ్ డోర్స్ టు ద బెటర్ ఆపర్చునిటీస్ అండ్ అండ్ ఈ వీకర్ సెక్షన్స్ ఉంటారు కదా, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నట్టు అది రెడ్యూస్ చేయడం కోసం, అంటే డ్రాప్ అవుట్స్ని రెడ్యూస్ చేయడం కోసం 75,000 రూపీస్ స్కాలర్షిప్ అయితే తీసుకొచ్చిండ్రు గాయస్. 75,000 స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్ అప్లై నవ్ అని చెప్పేసి ఉంది కదా. సో అది ఎలా అప్లై చేయాలనేది కూడా ఈ వీడియోలో నేనైతే మీకు చెప్తాను. దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయదు. అలా స్కిప్ చేస్తే మీకైతే ఏం చెప్పబోతున్నానో, అసలు ఎలా అప్లై చేయాలనేది అయితే అర్థం కాదు గాయస్. సో మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. వాట్ ఈస్ ద 75,000 స్కాలర్షిప్ 2025? సో ఇక్కడ చూద్దాం అది ఏంటి అనేది. 75,000 స్కాలర్షిప్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ద స్కీమ్ ప్రొవైడ్స్ వన్ టైమ్ గ్రాంట్ ఆఫ్ 75,000 టు ఎలిజిబుల్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ పర్సూయింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారో, దట్ ఈజ్ గ్రాడ్యుయేషన్, పీజీ అండ్ బీటెక్, ఈ గాయ్స్ అంటారు అన్నట్టు. అంటే అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న వాళ్ళే లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న వాళ్ళైనా కూడా ఈ యొక్క స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబుల్ అన్నట్టు, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ scholarship. The amount is designed to cover tuition fees, study materials, and living expenses, ensuring that deserving candidates are not forced to abandon their academic goals due to financial constraints. అంటే ఫైనాన్షియల్ ఒత్తిడి వల్ల వాళ్ళ విద్యకు దూరం కావద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క 75,000 రూపీస్ని అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్కి అయితే అందించడం జరుగుతుంది గాయస్. ఇది దేనికి వస్తుంది అంటే మన స్టడీ మెటీరియల్ కొనుక్కోవడానికైనా, హాస్టల్ ఫీజుకైనా, ఈ మెస్ ఫీజెస్‌కైనా, దీనికి సంబంధించి ట్యూషన్ ఫీజు ఇలాంటివన్నీ కూడా విద్యార్థి మీద బర్డెన్ పడకూడదు అనేటువంటి ఉద్దేశ్యం మీద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించి 75,000 రూపీస్‌ని అయితే సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది గాయ్స్. దీన్నైతే నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ఎన్ఎస్‌పిలో అప్లై చేసుకోవాలి. కీ హైలైట్స్ ఇంక్లూడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ 75,000 ఫర్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అప్లికబుల్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. అంటే ఈ స్కీమ్ అనేది అంటే డిగ్రీ వాళ్ళకి, అలాగే పీజీ చేస్తున్నటువంటి వాళ్ళకు అప్లికబుల్ అవుతుంది. వాళ్ళు ఎలిజిబుల్ చేసుకోవచ్చు అనేది దీని ఉద్దేశ్యం గాయ్స్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ డీబీటీ, డైరెక్ట్ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్‌లోకి ఈ 75,000 రూపీస్ అయితే ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకైతే డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తారు గాయ్స్. చాలా మందికైతే లాస్ట్ ఇయర్ చాలా మంది స్టూడెంట్స్‌కి అయితే వచ్చినాయి. ఇంకొక స్కాలర్‌షిప్ కూడా ఉంది. అదైతే రేపటి వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. ప్రయారిటీ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ లో ఇన్‌కమ్ ఫ్యామిలీస్. ఇది ఎవరికి ప్రయారిటీ అనంటే, ఇది తక్కువ ఇన్‌కమ్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీలకు ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకిస్తామని చెప్పేసి అయితే దీంట్లో అయితే చెప్తున్నారు గాయ్స్. వై దిస్
వై దిస్ మ్యాటర్స్ ఇన్ 2025 25లో ఈ విషయం ఎందుకు అనేది. ఇండియా హ్యాస్ సీన్ సిగ్నిఫికెంట్ పుష్ టువర్డ్ inclusive education, but students from socially disadvantaged groups of disadvantaged groups are often face disappropriate డిసప్రోప్రియేషనేట్ అంటే ఈ గ్రూప్‌లకు చెందినటువంటి అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్‌కు చెందినటువంటి ఈ పిల్లలు ఏదైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ ఛాలెంజెస్‌ని సోషల్, ఎకనామికల్ ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తా ఉన్నారు. అంటే ఆ విద్యార్థులను ముందుకు తీసుకెళ్ళాలి. విద్యను ఆపకుండా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి దీని ఉద్దేశ్యం. ఇండియా హాస్ సీన్ ఎ సిగ్నిఫికెంట్ పుష్ టువర్డ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, బట్ స్టూడెంట్స్ ఫ్రమ్ సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ అంటే స సామాజికంగా గ్రూప్స్ ఆఫ్టెన్ ఫేస్ డిసప్రోప్రియేట్ ఆహ్, డిస్‌ప్రోప్రియేషనేట్ ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి 75,000 స్కాలర్‌షిప్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్ 2025 ఎన్‌ష్యూర్స్ దట్ టాలెంట్ ఈస్ నాట్ వేస్టెడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫండ్స్. అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది వేస్ట్ కావద్దు. వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది కావద్దు. ఏంటి ఫండ్స్ లేని కారణంగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది వేస్ట్ కావద్దు అనేటువంటి ఉద్దేశ్యంతోని సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ 75,000 రూపీస్ అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి అందిస్తుంది గాయ్స్. బై రెడ్యూసింగ్ dropouts rates and encouraging higher enrollment, the scheme strengthen both education and social equity. అంటే ఈ వాళ్ళ డ్రాప్‌ఔట్స్ స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యి ఎకనామికల్ ప్రాబ్లమ్ వల్ల మధ్యలో డ్రాపౌట్ ఆపేస్తున్నారో అది తగ్గించడం కోసం అలా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం హైయర్ స్టడీస్‌లో జాయిన్ కావడం కోసం వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ 75,000 రూపీస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది గైస్. ద స్కీమ్ స్ట్రెంథెన్స్ బోత్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ ఈక్వాలిటీ. అంటే ఈ ఎడ్యుకేషన్ బాగా చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలొస్తే సోషల్ ఈక్వాలిటీ కూడా అంటే సామాజిక న్యాయం కూడా జరుగుతుందనేటువంటి ఉద్దేశ్యంతోని ఈ 75,000 రూపీస్‌నైతే అందిస్తుర్రు గైస్. ఎలిజిబిలిటీ క్రైటీరియా. టు అప్లై ఫర్ ద స్కాలర్‌షిప్ స్టూడెంట్స్ మస్ట్ మీట్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఈ కింది కండిషన్స్‌ని ఫాలో కావాలని చెప్పేసి అంటున్నారు. అదేంటనేది ఇప్పుడు చూద్దాం గైస్. సో వీడియోనైతే స్కిప్ చేయొద్దు గైస్. మంచి ఇన్ఫర్మేషన్‌తో కూడినటువంటి వీడియో. మస్ట్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగరీస్. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఓబీసీ కులాలకు చెందిన వాళ్ళై ఉండాలి. ఫ్యామిలీ యాన్యువల్ ఇన్‌కమ్ షుడ్ బి బిలో ద స్పెసిఫైడ్ గవర్నమెంట్ థ్రెషోల్డ్ లైక్ 8 లాక్స్ ఆర్ లెస్. 8 లక్షలు లేదా దానికంటే తక్కువ ఉండాలి ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేదైతే ఒక కండిషన్ గాయ్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ గ్రూప్‌లకు క్యాస్ట్‌లకు చెంది ఉండాలి. అలాగే 8 లక్షల కంటే ఫ్యామిలీ ఇన్‌కమ్ ఇయర్‌కొచ్చేసి తక్కువగా ఉండాలి. అడ్మిషన్ టు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్ ఇండియా. అంటే డిగ్రీ లేదా పీజీ ఆహ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్‌తో గుర్తింపబడినటువంటి ఇన్‌స్టిట్యూషన్‌లో చదువుతూ ఉండాలి. ప్రిఫరెన్సెస్ గివెన్ టు ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ అండ్ దోస్ ఫ్రమ్ రూరల్ ఆర్ ఎకనామికల్లీ వీకర్ ఏరియాస్. చూసారా? ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంట అంటే ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ అండ్ దోస్ ఫ్రమ్ రూరల్. ఎవరైతే రూరల్ నుంచి ఉన్నారో వాళ్ళు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉంటారు కదా! ఏరియాస్ చెందిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామని చెప్పేసి అంటారు. ఇది ఎలా అప్లై చేయాలి? హౌ టు అప్లై? ద అప్లికేషన్ ప్రాసెస్ ఈస్ ఫుల్లీ డిజిటల్. అంటే ఆన్‌లైన్‌లోనే చేయాలి. మేకింగ్ ఇట్ కన్వీనియంట్ ఫర్ స్టూడెంట్స్ నేషన్ వైడ్. అంటే జ జాతీయ స్థాయిలో ఇది డిజిటల్‌గానే అంటే ఆన్‌లైన్‌లో చేయాలి. ఎలా అప్లై చేయాలి? దాని స్టెప్స్ ఏంటనేది చూద్దాం గైస్. విజిట్ ద ఆఫీషియల్ నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌ని విజిట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ పోర్టల్‌లో విజిట్ చేయాలి. రిజిస్టర్ యూజింగ్ ఆధార్ అండ్ అకాడమిక్ డీటెయిల్స్. అంటే ఆధార్ కార్డ్‌తోనైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లోడ్ నెసెసరీ డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, అడ్మిషన్ ప్రూఫ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్. మీ బ్యాంక్ డీటెయిల్స్ కావాలి, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలి, ప్రీవియస్ ఇయర్ మెమో కూడా కావాలి గైస్. దీంట్లో లేదది. మెమో కూడా కావాలి అన్నట్టు. ఇదొచ్చేసి అప్లోడ్ నెసెసరీ డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, అడ్మిషన్ ప్రూఫ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ గాయ్స్. ఇవైతే అప్లోడ్ చేయాలి. మస్ట్ సబ్మిట్ ఫ్రమ్ ఆన్‌లైన్ బిఫోర్ ద డెడ్‌లైన్. డెడ్‌లైన్‌కి ముందే దీన్నైతే సబ్మిట్ చేయాలని చెప్పేసి అంటారు. ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ వయా ద పోర్టల్. మనం ఎన్ఎస్‌పి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా! దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక దాని స్టేటస్ ఏంటనేది కూడా చెక్ చేసుకోవచ్చు. బెనిఫిట్ ఆఫ్ ద స్కాలర్‌షిప్. దిస్ స్కీమ్ ఆఫర్స్ మల్టిపుల్ బెనిఫిట్స్ టు స్టూడెంట్స్ అండ్ సొసైటీ. అంటే విద్యార్థులకి, సొసైటీకి మల్టిపుల్ బెనిఫిట్స్‌ని అందజేస్తుందని చెప్పేసి అంటున్నారు. ఫైనాన్షియల్ రిలీఫ్. రెడ్యూస్ ద బర్డెన్ ఆఫ్ ట్యూషన్ అండ్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్. అది తగ్గించడానికి కోసం. అంటే ట్యూషన్ ఫీజు అంటే మనకు కాలేజ్ ఫీజు
దాని తర్వాత లివింగ్ ఎక్స్‌పెన్స్ ఉండడానికి అంటే హాస్టల్ వసతి అనుకోవచ్చు, హాస్టల్ ఫీజ్ అనుకోవచ్చు. అలాంటివి బర్డెన్ ఫైనాన్షియల్ రిలీఫ్ అలాంటిది గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి ఉండదు. స్టూడెంట్స్ మీద ఆర్ ఫ్యామిలీ మీద. ఎంకరేజ్ హైయర్ ఎడ్యుకేషన్. మోటివేట్ స్టూడెంట్స్ టు పర్స్యూ యూజీ అండ్ పీజీ స్టడీస్ అంటే యూజీ లేదా పీజీని అది చదవడానికి ఎంకరేజ్ చేయడం కోసం అన్నట్టు. ఎంపవర్స్ కమ్యూనిటీస్. క్రియేట్స్ ఆపర్చునిటీస్ ఫర్ అండర్ ప్రెజెంటెడ్ గ్రూప్స్ అంటే నిమ్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళను ఉన్నత స్థాయి అంటే ఎంకరేజ్ చేయాలి అనేటువంటి దాని ఉద్దేశము. చూడండి స్కిల్ డెవలప్‌మెంట్. ఎనేబుల్స్ యాక్సెస్ టు ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ కోర్సెస్. అంటే ఈ టెక్నికల్ అంటే బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు ఇలాంటి కోర్సులలో జాయిన్ కావడానికి ఆహ్, యాక్సెస్ ఉంటుందంట. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా ఏం ఉండదు గదా! స్కిల్ డెవలప్‌మెంట్ అన్నట్టది. ఎనేబుల్స్ యాక్సెస్ టు ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్స్ కోర్సెస్. దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నట్టు. ఎకనామికల్‌గా ఇబ్బంది లేకపోతే. నేషనల్ గ్రోత్ కాంట్రిబ్యూట్స్ టు ఎ మోర్ స్కిల్డ్ అండ్ ఇంక్లూజివ్ వర్క్ ఫోర్స్. అంటే వీళ్ళకి చదువుకు సాయం చేస్తే ఆళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క స్కిల్ అనేది నేషనల్ గ్రోత్‌కి ఉపయోగపడుతుందనేది దీని ఉద్దేశ్యం అన్నట్టు. గవర్నమెంట్ అండ్ సోషల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ద స్కాలర్‌షిప్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆహ్, బ్రాడర్ initiative to promote equity and education by focusing on SC, ST, and OBC students. The government aims to reduce social disparities and ensure fair access to higher education. అంటే ఈ ఎకనామికల్‌గా సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగిస్తూ ఫెయిర్ యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ అంటే అందరూ హైయర్ ఎడ్యుకేషన్ చదవచ్చు అనేటువంటి భావన కల్పించడం కోసం అనేది ఇదైతే ఇస్తున్నారు గైస్. ఈ సోషల్ ఇంపాక్ట్ అంటే వాళ్ళ యొక్క జీవన స్థితిగతులను మార్చడానికి అన్నట్టు ఒక విధంగా చెప్పాలంటే. ఇట్ ఈస్ ఆల్సో అలయన్స్ విత్ ఇండియా స్టూడెంట్ 2025 ఎడ్యుకేషన్ పాలిసీ గోల్స్ ఎంఫసైజింగ్ డిజిటల్ ఇంక్లూజన్ అండ్ ఫైనాన్షియల్ ఎంపవర్‌మెంట్. గైస్ చూశారు గదా! ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో అది చూడండి. ఎన్‌ష్యూర్ ఫెయిర్ యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ఆల్సో అలైన్స్ విత్ ఇండియాస్ 2025 ఎడ్యుకేషన్ పాలిసీ అండ్ గోల్స్. అంటే ఇండియా నిర్దేశించినటువంటి గోల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అందుకోవడానికి ఇదొక హెల్ప్‌ఫుల్‌గా ఉపయోగపడుతుంది. 75,000 స్కాలర్‌షిప్ అనేది. సో, కన్క్లూజన్ ఏంటి అంటే ద 75,000 స్కాలర్‌షిప్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్ 2025 ఈస్ మోర్ థాన్ జస్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కంటే కూడా ఎక్కువ. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఇండియాస్ ఫ్యూచర్. అంటే భారతదేశ భవిష్యత్తు మీద ఇదొక ఇన్వెస్ట్‌మెంట్ లాగానే గవర్నమెంట్ అయితే భావిస్తుంది గైస్. బై సపోర్టింగ్ డిజర్వింగ్ స్టూడెంట్స్ దీస్ స్కీమ్ స్ట్రెంథెన్ ఎడ్యుకేషనల్ ఈక్విటీ. అంటే ఈ అంటే ఈ ఎడ్యుకేషన్‌కి ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటున్నారు. రెడ్యూస్ ఫైనాన్షియల్ స్ట్రెస్. అంటే ఫైనాన్షియల్ బర్డెన్ ఆ ఒత్తిడిని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఎంపవర్స్ కమ్యూనిటీస్ ఫర్ యంగ్ లెర్నర్స్ ఎట్ డ్రీమింగ్ ఆఫ్ ఎ బెటర్ టుమారో. అంటే రాబోయే రోజులనేది మంచిగా ఉండడానికి వాళ్ళు చదువుకుంటే మంచిగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు గాయ్స్. రేపటి ఫ్యూచర్ కోసం. దిస్ స్కాలర్‌షిప్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్ ప్రోగ్రెస్ అండ్ ఆపర్చునిటీ. ఇదొక స్టెప్ అంటే ఒక అడుగులాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసైతే అంటున్నారు గాయ్స్. సో, who is eligible for the 75,000 scholarship 2025 SC, ST and OBC students enrolled in higher education with family income below the government threshold అంటే గవర్నమెంట్ పెట్టినటువంటి కండిషన్ కంటే తక్కువగా ఉండాలి. హౌ కెన్ స్టూడెంట్స్ అప్లై ఫర్ దిస్ స్కాలర్‌షిప్? అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్‌లైన్ త్రూ ద నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ఎన్ఎస్‌పి ద్వారానే అప్లై చేసుకోవాలి. రిలవెంట్ స్టేట్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పేసి అంటారు. దిస్ స్కాలర్‌షిప్స్ అవైలబుల్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. ఈజ్ దిస్ స్కాలర్‌షిప్ అంటే అవైలబుల్ ఉంటుందా పీజీకి అని అడుగుతున్నారన్నట్టు. దిస్ ఈజ్ ఇట్ ఈస్ కవర్స్ బోత్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. హౌ విల్ ది స్కాలర్‌షిప్ బి డిస్బర్స్డ్? ఇది ఎలా డిస్బర్స్ చేస్తారు అంటే ఎలా ఇస్తారు అనేది. ఫండ్స్ విల్ బి ట్రాన్స్‌ఫర్డ్ డైరెక్ట్‌లీ టు ద స్టూడెంట్స్ బ్యాంక్ అకౌంట్ వయా డీబీటీ. డెబిట్ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అన్నట్టు గైస్. స్టూడెంట్ అకౌంట్‌లోకి వస్తే లాస్ట్ టైమ్ కూడా చాలా మందికి పడ్డాయి. మేము కూడా చాలా మందికి చేశామన్నట్టు ఇది. వాట్ ఎక్స్‌పెన్సెస్ డస్ ద స్కాలర్‌షిప్ కవర్? ఏం ఎక్స్‌పెన్స్ కవర్ అవుతున్నాయి అనేది ఇదన్నట్టు గైస్. ద బ్యాంక్ అకౌంట్ వయా డీబీటీ. వాట్ ఎక్స్‌పెన్సెస్ డస్ స్కాలర్‌షిప్ కవర్? ఇట్ హెల్ప్స్ విత్ ట్యూషన్ ఫీస్, బుక్స్, స్టడీ మెటీరియల్స్ అండ్ లివింగ్ కాస్ట్స్. దానికి ఉపయోగపడుతుంది అనేది గైస్. సో, చూశారు గదా! ఇదైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్‌తో కూడినటువంటి వీడియో. సో, గైస్ మీరైతే లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే హ్మ్, చెప్పండి గైస్. ఈ వీడియోనైతే స్కిప్ చేయొద్దు. మీకెవరికైనా ఎన్ఎస్‌పి చేయాలనుకుంటే కూడా మాకైతే మెయిల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. వి కెన్ అప్లై ఫర్ దిస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.